వెలివాడలో బ్రాహ్మణవాడ నుండి శూద్రుల వాడకు, శూద్రులు అంటే మన అన్ని బీసీ వర్గాలు ఎస్సీ ఎస్టీ శూద్రుల కిందకి వేస్తారు. ఆ వాడ నుండి పోతుంటే తల్లి సావిత్రిబాయి పూలే వాళ్ళకు చదువు చెప్పడంతో వాళ్ళు తెలివివంతులు అవుతారు, వాళ్ళకు చదువు చెప్పొద్దని చెప్పి కూడా ఎన్నో విధాలుగా బ్రాహ్మణ వాడ నుంచి వస్తుంటే బ్రాహ్మణ మహిళలు మన అలుకు జల్లి ఆకిట్లో చల్లుకున్నటువంటి పెండ మీద కూడా ఆ బకెట్లో కలిపి సావిత్రిబాయి పూలే మీద చల్లినా కానీ తల్లి మన బహుజన వాడలకు వచ్చి ఆనాడు బాత్రూమ్లు సరిగా లేకున్నా తాటి కమ్మలతో కట్టినటువంటి తడకల సాటుకు పోయి ఆ చీర కట్టినటువంటి పెండను దులుపుకొని కూడా మనకు చదువు చెప్పినటువంటి తల్లి సావిత్రిబాయి పూలే గారు. ఈనాడు కాదు ఏనాడైనా తల్లి సావిత్రిబాయి పూలే గారిని ప్రతి సంవత్సరం యథావిధిగా గుర్తు చేసుకుంటున్నాం. అదేవిధంగా ఈసారి కూడా గుర్తు చేసుకోవడం జరుగుతుంది. మొట్టమొదటిగా సర్పంచ్ ఎన్నికలు జరిగిన తర్వాత ఫస్ట్ పండుగ సావిత్రిబాయి పూలే గారితో స్టార్ట్ అవుతుంది కనుక ఇక ముందు కూడా గ్రామ సర్పంచ్ గారు, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు, వివిధ ప్రజాప్రతినిధులు, మార్కెట్ డైరెక్టర్ ఇలా మరియు అందరూ కూడా పెద్దలు కూడా ప్రతిసారి మన గ్రామానికి ఇదే విధంగా సహకరించాలని చెప్పి కోరుకుంటూ ఈ పిలవగానే మీరు అందరూ వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకంగా జై భీమ్. ఈరోజు ఏర్పాటు చేసినటువంటి సావిత్రిబాయి పూలే తొలి మహిళా ఉపాధ్యాయురాలు చెప్పుకోవడానికి చాలా గౌరవంగా ఉంటుంది. ఆ రోజుల్లో చదువుకే భయపడే స్థితి నుంచి ఎదిరించి పోరాడి ఒక ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి మహిళకే ఆదర్శంగా నిలిచినటువంటి మాతృమూర్తి సావిత్రిబాయి జ్యోతి పూలే. వారి ఆశయాలను నుంచి కదా గత 190 సంవత్సరాలు, దాదాపు 190 సంవత్సరాలు అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం జరుపుకోవడం జరుగుతుంది. అలాగే మా ఎస్సీ కమిటీల్లో ప్రతి ఇయర్ కూడా కొనసాగించడం జరుగుతుంది. దీనికి ఏ రూపంగానైనా ఏ రోజు కూడా నిర్లక్ష్యం చేయకుండా వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడం ఒక మంచి ఉద్దేశంతో ఈ ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి బాష్పక రమేష్, ఎల్దొండ భాస్కర్ గారులకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎందుకంటే మహిళలకు మనం ప్రాధాన్యత ఇచ్చినప్పుడే ఆ ఇల్లు బాగుంటుంది, ఆ దేశం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుంది, గ్రామం బాగుంటుంది. తొలి అడుగు మహిళతో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ మహిళ మాతృమూర్తికి మనం ఎంత చెప్పినా తక్కువే. ఆమె ఆశయాలను కొనసాగించడానికి మన ఇంట్లో ఉన్నటువంటి మన బిడ్డలను అదే విధంగా చదివించి అదే ఉపాధ్యాయ వృత్తి కానీ ఇంకే రంగంలో చేయాలని కూడా ఉపాధ్యాయ వృత్తే ప్రథమం కాబట్టి తల్లి ఎంత ముఖ్యమో ఉపాధ్యాయ వృత్తి కూడా అంతే ముఖ్యం. దానికి ఆదర్శమే మన సావిత్రిబాయి జ్యోతి పూలే. ఆమె ఆశయాలను కొనసాగించడం కోసం ప్రతి ఒక్కరు ఇంట్లో మన ఆడపిల్లలను కూడా ఆ రూపంగా చదివించి ఉన్నతమైన స్థితికి తీసుకోవడానికి తల్లిదండ్రులుగా మన అందరి బాధ్యత ఉంటుంది. మీరు ఆ విషయం కోసం కొనసాగించడం కోసం మిగతా తల్లిదండ్రులు కూడా ఒక్కొక్కరికి 10 మంది చెప్పి ఆమె ఆశయాలను కొనసాగించడం కోసం మనం ముందు పోవాలని మరొకసారి విజ్ఞప్తి చేసుకుంటూ నాకు వచ్చే అవకాశానికి మీ అందరికీ కృతజ్ఞతలు. అందరికీ నమస్కారం. నేడు జనవరి 3 సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా మన రాష్ట్ర ప్రభుత్వం నేడు గెజెట్ విడుదల చేయడం జరిగింది. ఇది తెలంగాణ రాష్ట్ర మహిళా టీచర్స్ డేగా ఈరోజు గుర్తించబడింది. మనకి గవర్నమెంట్ ఇది అనౌన్స్ చేసినందుకు మేము సంతోషంగా చెప్తున్నాము. ఒక మహిళగా, ఒక ఆడబిడ్డగా, ఒక మహిళగా ఇది సంతోషం.